నమస్తే సార్, మా బాబుకి యూరిన్ పోసేటప్పుడు లావుగా వస్తుంది. బాబు అన్నిసార్లు పోసినా అన్నిసార్లు అలానే వస్తుంది. ఏమైనా చెప్పండి సార్ ప్లీజ్. 1.5 year బాబు ఏజ్. ఒకటి అండి, ఇప్పుడు కొంతమందికి ఏమవుతుందంటే ఫైమోసిస్ అని ఉంటుంది. ఆ ఫైమోసిస్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే అక్కడ ముందర చర్మంలో ఉన్న రంధ్రం చాలా చిన్నగా ఉండి మనకు ఆ ఎరెక్షన్ పోసినప్పుడు ఆ టిప్ అనేది బెలూన్ లాగా ఉబ్బుతుంది. సో దానివల్ల అయినా ఉండొచ్చు. లేదా కొంతమందికి ఒకటేసారి ఎక్కువ యూరిన్ ఫోర్స్తో వచ్చినా అలా ఉంటుంది. సో ఇప్పుడు ఆ చర్మం అనేది మెల్లగా కొంచెం కొంచెం అట్లా కిందికి అనడానికి ట్రై చేయండి. అక్కడ హోల్ పెద్దగా ఉందనుకోండి, భయపడిన అవసరం లేదు. బాగా చిన్నగా ఉందనుకోండి, ఒకసారి మీ పీడియాట్రిషియన్ చూపించండి. వాళ్ళు టెంపరీగా ఒక క్రీమ్ ఇస్తారు, అంటే స్టెరాయిడ్ క్రీమ్ ఇస్తారు. కొద్ది రోజులు అప్లై చేస్తే అది కొంచెం లూజ్ అవుతుంది. డాక్టర్ గారు ఐవీఎఫ్ చేసుకోవచ్చా అజూస్పెర్మియా వాళ్ళకి? ఈ అజూస్పెర్మియా వాళ్ళకి అంటే అజూస్పెర్మియాలో నేను ఇందాక చెప్పినట్టు 2 రకాలు ఉంటాయి. అబ్స్ట్రక్టివ్ అజూస్పెర్మియా, నాన్ అబ్స్ట్రక్టివ్ అజూస్పెర్మియా. అబ్స్ట్రక్టివ్ అంటే లోపల స్పెర్మ్స్ ఉన్నాయి కానీ బయటికి రావట్లేదు, బ్లాకేజ్ అయిందని అర్థము. సో అప్పుడు నీడిల్తో స్పెర్మ్ తీసుకొని ఐవీఎఫ్ చేసుకోవచ్చు. నాన్ అబ్స్ట్రక్టివ్ అజూస్పెర్మియా ఉందనుకోండి, కొంతమందికి స్పెర్మ్స్ దొరుకుతాయి, కొంతమందికి స్పెర్మ్ దొరకదు. అందుకని ఫస్ట్ టీసా చేసుకొని చూసుకొని స్పెర్మ్స్ ఉన్నాయి అన్నప్పుడు ఐవీఎఫ్ పంపిస్తాం. సార్ టెస్టోస్టిరాన్ నాకు 2.8 ఉంది, పిల్లలు పుడతారా? టెస్టోస్టిరాన్ 2.8 ఉన్నా కూడా పిల్లలు పుడతారండి. స్పెర్మ్ కౌంట్ ఉండాలి అంతే. సో టెస్టోస్టిరాన్కి సంబంధం లేదు. ఒకసారి స్పెర్మ్ కౌంట్ టెస్ట్ చేయించుకోండి. అది బాగుందంటే టెస్టోస్టిరాన్ తక్కువ ఉన్నా సరిపోతుంది. కానీ నేను న్యాచురల్గా టెస్టోస్టిరాన్ ఎట్లా ఇంప్రూవ్ చేయొచ్చు అని ఒక వీడియో చేశాను, అది చూడండి. టెస్టోస్టిరాన్ కూడా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. హాయ్ సార్, హోప్ యూ విల్ గివ్ క్లియర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ పేషెంట్స్ హూ హ్యావ్ completed shockwave therapy for prostatitis but still pain is repeating as it is. Again it comes back where it is started. What could be the ideal solution? ఇప్పుడు ప్రాస్టటైటిస్ పేషెంట్స్కి మనకు ఉన్న ట్రీట్మెంట్స్లో అంతో ఇంతో ఎఫెక్టివ్ ట్రీట్మెంటే షాక్వేవ్ థెరపీ. ఎందుకంటే ఇంకా వేరే ఏం లేదు. ఏదైనా హై డోస్ యాంటీబయాటిక్స్ వాడుకోవాలి, లేకపోతే షాక్వేవ్ థెరపీ. కాకపోతే షాక్వేవ్ థెరపీకి మీకు సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువ. కాకపోతే కొంతమందికి 8 లేకపోతే ఇంకో 4 సెషన్స్ తీసుకోవడం తప్ప మనం చేయగలిగింది ఏం లేదు. మనకున్నవి 2 సొల్యూషన్స్. ఒకవేళ 8 తీసుకున్న వాళ్ళు తగ్గకపోతే ఇంకో 4 తీసుకోవడమే. అంతేగాని క్లియర్గా లేదు సర్జరీ లాంటివి ఏమి లేవు ప్రాస్టైటిస్కి. సో ఓన్లీ హై డోస్ యాంటీబయాటిక్స్ వాడాలి. హై డోస్ యాంటీబయాటిక్స్తో ఎట్లాగైనా సైడ్ ఎఫెక్ట్సే. మనం సైడ్ ఎఫెక్ట్స్కి రెడీ అయితే మనం తీసుకోవచ్చు. హాయ్ సార్, సెక్స్లో ఎరెక్షన్ అనేది ఒకసారి ఉండడం లేదు. సో టెడ్లాఫిల్ 10 mg యూజ్ చేస్తున్నా, ఒక్కోసారి 10 days యూజ్ చేయకపోయినా ఎరెక్షన్ ఉంటుంది. అంటే మేజర్ ప్రాబ్లం ఏం లేదు. రీజన్ ఏమై ఉండొచ్చు, ఎప్పుడు టెడ్లాఫిల్ అవసరం పడుతుందో చెప్పలేకపోతున్నా. దీన్ని పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అని కూడా అంటాం. కొన్నిసార్లు అన్నీ బాగుండి కూడా ఆ ఫియర్ వల్ల కూడా ఎరెక్షన్ రాకపోవచ్చు. అందుకే మీరు టెడ్లాఫిల్ ఒకసారి వేసుకుంటే 10 days పనిచేస్తుంది. సో మేజర్ ప్రాబ్లం ఏం లేదండి మీకు. అది పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ ఉండొచ్చు. లేదా కొంతమందికి కొంచెం లో టెస్టోస్టిరాన్ ఉన్నప్పుడు కానీ, థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నప్పుడు కానీ, విటమిన్ డి డెఫిషియన్సీ ఉన్నా, విటమిన్ B12 డెఫిషియన్సీ ఉన్నప్పుడు ఇట్లాంటిదే ఉండొచ్చు. అవి ఒక్కసారి చెక్ చేసుకోండి. సార్ నాకు 2 months బ్యాక్ సీమెన్ కల్చర్లో ఈకోలై ఉంది అన్నారు. ప్రాస్టేట్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అని 3 weeks యాంటీబయాటిక్స్ వాడాను. 1 month ఎలాంటి పెయిన్ లేదు. ఇప్పుడు ప్రాస్టేట్ అండ్ పెల్విక్ ఏరియాలో పెయిన్ అండ్ డిస్కంఫర్ట్ ఉంది, కానీ సీమెన్ కల్చర్లో నో బ్యాక్టీరియా అని వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు. బ్యాక్టీరియం డిఎస్ అనే టాబ్లెట్ ఇచ్చారు డాక్టరు, అది వాడితే గ్యాస్ ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు ట్రైమిథోప్రిమ్ ప్రిస్క్రిప్షన్ ఇచ్చారు. ఇవి అంటే బ్యాక్టీరియం డిఎస్, ట్రైమిథోప్రిమ్ అని చాలా వెరీ వెరీ లో డోస్ అండి. అవి జనరల్గా ఈ రోజుల్లో పనిచేయవు అవన్నీ. సో అంటే మేము నెలలు వాడి చూసిన వాళ్ళు కూడా ఉంటాం. కొంతమందికి పని చేస్తే కానీ డాక్సిసైక్లిన్ వాడండి. డాక్సిసైక్లిన్ బాగా పనిచేస్తుంది. సో కొంతమందికి ప్రాస్టేట్ ఇన్ఫెక్షన్ తగ్గిన తర్వాత కూడా ఈ పెయిన్ వస్తుంది అంటే ఆ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు అక్కడ ఉన్న పెయిన్ అంటే నరువులో ఉన్న నరువు డ్యామేజ్ చేస్తుంది, నరువు పైన ఉన్న షీత్ని డ్యామేజ్ చేస్తుంది. సో అది షీత్ డ్యామేజ్ అయిన తర్వాత పెయిన్ అనేది అలా వస్తూ ఉంటుంది. సో అప్పుడు నరువు హీలింగ్ మెడికేషన్స్ కూడా వాడాలి దీంతో పాటు. సో అంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ లేదు కాబట్టి జనరలీ మళ్ళీ మేజర్ యాంటీబయాటిక్స్ అవసరం లేదు. యాంటీ ఇన్ఫ్లమేటరీ మెడికేషన్స్, నరువు షీత్ ఇంప్రూవింగ్ అంటే నరువు ఇంప్రూవింగ్ మెడికేషన్స్ వాడితే సరిపోతుంది. సార్ వారికోజ్ వీన్స్ ఉన్నవాళ్ళు టెడ్లాఫిల్ వాడచ్చా? వారికోజ్ వీన్స్కి టెడ్లాఫిల్కి సంబంధం లేదండి, వాడచ్చు. ఐఎమ్ మాస్టర్బేటింగ్ సిన్స్ లాస్ట్ 7 years. ఐ అబ్జర్వ్ దట్ ఐ లాస్ట్ మై మార్నింగ్ ఎరెక్షన్ ఫ్రమ్ లాస్ట్ 1 month, గెటింగ్ సాఫ్ట్ ఎరెక్షన్స్ డ్యూరింగ్ మాస్టర్బేషన్. సో కన్సల్టెడ్ ఆండ్రాలజిస్ట్.
he performed some tests like testosterone, LH, FSH. In that LH, FSH periscopes were normal. My testosterone was 140, is very low. Testosterone 140 ante chala low. He has given you Cyphene. Cyphene is a very good tablet. Tadalafil 2.5 mg. See, basically, what you have to understand is your age is only 23. So for 23 years, why your testosterone is so low? దట్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. అంటే ఎందుకు టెస్టోస్టెరాన్ ఇంత తక్కువ ఉంది అంటే టెస్టిస్ సరిగా పనిచేయట్లేదా, వేరే ఏమైనా రీజన్స్ ఉన్నాయా, ప్రొలాక్టిన్ పెరిగిందా, లేదా స్లీప్ తక్కువగా ఉందా, ఎల్హెచ్ చూసుకొని మనం దాన్ని ఇంప్రూవ్ చేయాలి. టేకింగ్ దీస్ మెడికేషన్స్, సైఫీన్ ఇప్పుడు తీసుకుంటే టెంపరీ యువర్ టెస్టోస్టెరాన్ ఇంప్రూవ్ అవుతుంది, మళ్ళీ సైఫీన్ ఆపితే తగ్గిపోతుంది కదా. సో అసలు రీజన్ ఎందుకు మీకు టెస్టోస్టెరాన్ అంత తక్కువ ఉంది అనేది చూసుకోవాలి. మినిమం మీకు 140 ఉంది కదా, మినిమం 280 అన్న ఉండాలి. అంటే 350 to 400 ఐడియల్ టెస్టోస్టెరాన్. 280 కన్నా తక్కువ ఉందంటే మేము వెరీ లో టెస్టోస్టెరాన్ అంటాం. ఉమెన్స్ ఈ ట్యాబ్లెట్ తీసుకోవచ్చా? జనరలీ ఇవన్నీ టెడలాఫిల్, సిలినాఫిల్ అనేవి మేల్స్ కోసం అండి, ఉమెన్స్ తీసుకోకూడదు. ఉమెన్స్కి వేరే ట్యాబ్లెట్స్ ఉంటాయి. సో ఒకవేళ అలాంటి ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే ఒక్కసారి గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వండి. తర్వాత డార్సల్ న్యూరెక్టమీ అండ్ సర్కంసిషన్ హౌ మచ్ కాస్ట్ అంటే ఒకవేళ డార్సల్ న్యూరెక్టమీ, సర్కంసిషన్ రెండు కావాలంటే మీకు అరౌండ్ 70,000 to 80,000 అవుతుందండి. అది డార్సల్ అంటే నేను అనుకోవడం మీరు సెలెక్టివ్ డార్సల్ న్యూరెక్టమీ అనుకుంటాను పెనిస్లో. సర్కంసిషన్ అనేది మీకు టైప్ని బట్టి ఉంటుంది. అంటే మీకు స్టేప్లర్ సర్కంసిషన్ కావాలా, లేజర్ సర్కంసిషన్ కావాలా, రెగ్యులర్ సర్కంసిషన్ కావాలా, దాన్ని బట్టి ఉంటుంది. బట్ జనరల్గా ఎప్పుడైనా డార్సల్ న్యూరెక్టమీ చేసినప్పుడు రెగ్యులర్ అంటే కాస్మెటిక్ కానీ లేజర్ సర్కంసిషనే చేస్తాం. స్టేప్లర్ వేస్తే ఏమవుతుందంటే మళ్ళీ పిన్స్ ఓపెన్ చేయాలి, అనవసరంగా అప్పుడు మీకు కాస్ట్ వేరే అవుతుంది. సార్ నేను ఓవర్గా మాస్టర్బేషన్ చేయడం వల్ల బ్లడ్ టెస్టోస్టెరాన్ 165, సీమెన్ అనాలిసిస్ 3 million ఉంది. బ్లడ్ టెస్ట్ లెవెల్స్ చాలా లోలో ఉన్నాయి సార్, ఇంకా ప్రాబ్లం వస్తున్నాయి సార్. చేతులు వణకడం, వాతం రావడం, సడన్గా జాయింట్లో పెయిన్ వస్తుంది, హౌ టు క్యూర్? మోస్ట్లీ ఇవన్నీ వస్తున్నాయంటే మీకు టెస్టోస్టెరాన్, లో టెస్టోస్టెరాన్ వల్ల కూడా కావచ్చు, ఎందుకంటే టెస్టోస్టెరాన్ లో ఉంది. కానీ అలాగే వైటమిన్ డి కూడా చూసుకోండి. B12 అయితే బాగానే ఉంది మీకు, వైటమిన్ డి చూసుకోండి. థైరాయిడ్ కూడా చెక్ చేసుకోండి, ఎందుకంటే చేతులు వణకడం అనేది థైరాయిడ్లో కూడా రావచ్చు. ఒకసారి ఎందుకు అయ్యి లేకపోతే ఒకసారి ఫిజిషియన్ దగ్గర చూపించుకోండి, లోకల్గా అక్కడ ఫిజిషియన్తో, వాళ్ళు ఏదైనా ఉంటే చెప్తారు. బట్ టెస్టోస్టెరాన్ మటుకు మీకు ఎందుకు అంత తక్కువ ఉందో మనం చెక్ చేసుకొని ట్రీట్ చేయాల్సి ఉంటుంది. ప్రీకమ్ ప్రాబ్లం మీద ఒక వీడియో చేయండి, ఆల్రెడీ చేశానండి నేను ప్రీకమ్ మీద, ఒక్కసారి చెక్ చేయండి. నాకు తెలిసి అది ఇంగ్లీష్లోనో తెలుగులోనో ఏదో ఛానల్లో చేశాను, ఒకవేళ మళ్ళీ ఒకసారి చేస్తాను నేను, డోంట్ వరీ. అజూస్పెర్మియాకి ట్రీట్మెంట్ ఉందా సార్? అది టైప్ ఆఫ్ అజూస్పెర్మియా మీద ఉందంటే అదే మనం ఇందాక చెప్పినట్టు దాంట్లో 2 types ఉంటాయి, అబ్స్ట్రక్టివ్, నాన్ అబ్స్ట్రక్టివ్. అబ్స్ట్రక్టివ్ అయితే ట్రీట్ చేయొచ్చు, నాన్ అబ్స్ట్రక్టివ్కి ట్రీట్మెంట్ ఉండదు. హాయ్ సార్, దిస్ ఈజ్ రాజు. పెనిస్ మీద స్పాట్స్ ఉన్నాయి, ఏం చేయాలి? అది కొంతమందికి అది వైరల్ వల్ల వచ్చాయా, లేకపోతే అలర్జీ వల్ల వచ్చాయా, లేకపోతే కొంతమందికి పింపుల్స్ లాగా సెబేసిస్ అంటాం, అవి వచ్చాయా చూసుకోవాలి. దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుందండి. నాకు తెలిసి మీరు స్పాట్సా లేకపోతే వాట్స్ అయితే మోస్ట్లీ అన్ని వైరల్ ఇన్ఫెక్షన్ వల్లనే వాట్స్ వస్తాయి.